ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ వీడియో ఏంటి అని అంటే, నా మార్నింగ్ నేను ఫస్ట్ లేవగానే ఏం చేస్తున్నా అనేది చూపిస్తున్నాను దీంట్లో. బట్ యాక్చువల్లీ వీడియో ఏంటి మొత్తం అంటే, ఈరోజు స్కాన్ డే అనమాట హాస్పిటల్లో నాకు. సో మా అమ్మ రాబోతుంది. అమ్మ వాళ్ళు యూఎస్కి వచ్చినారు కదా, సో స్కాన్ రోజు అమ్మ వచ్చి చూడబోతుంది అనమాట బేబీని. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, అండ్ అమ్మ కూడా అట్ ది సేమ్ టైం తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది బేబీని చూడబోతున్నా అని చెప్పేసి. సో ఎన్ని డేస్ నేను ఫోన్లో చెప్పడమే నాకు వచ్చే సిమ్టమ్స్, ఇంకా నాకు ఏమేమి అవుతుంది, నాకు ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి ప్రెగ్నెన్సీ జర్నీలో, డాక్టర్ ఏమంటుంది, డాక్టర్ ఇట్లా అంటున్నారు, అట్లుంటుంది క్లినిక్ అని చెప్పడమే. సో ఇప్పుడు తను చూడబోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రోజు మార్నింగ్ యోగా చేస్తాను అనమాట, ప్రినేటల్ యోగా. ఇదంతా కూడా నేను సొంతంగా చేయడం కాకుండా ఒక ఫిట్నెస్ ట్రైనర్ని పెట్టుకొని తనతోని వీడియో కాల్ లైక్ జూమ్ కాల్లో ఉండి సెషన్ పెట్టుకొని చేస్తాను అనమాట. సో ఒక 40 minutes చేస్తాను రోజు నేను. ఎక్సర్సైజెస్ ప్రెగ్నెన్సీకి హెల్ప్ అయ్యేవన్నీ కూడా చేపిస్తారు. ఇవన్నీ నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతాయా, కంపల్సరీ నార్మల్ డెలివరీ అవుతుందా అంటే చెప్పలేము, అది లాస్ట్ మినిట్లో ఏదన్నా అవ్వచ్చు. నేనైతే మైండ్ ఫిక్స్ ఏం అవ్వలేదన్నమాట నార్మల్ డెలివరీయే అవ్వాలని చెప్పి, బికాజ్ లాస్ట్ మినిట్లో ఏమైనా సర్ప్రైజ్ జరిగినా కానీ డిసప్పాయింట్ అవుతాము అని చెప్పి. అండ్ యోగా అయిపోయిన తర్వాత వాక్కి వెళ్తున్నాము. దానికన్నా బిఫోర్ అయితే డ్రై ఫ్రూట్స్ చూసారు కదా, సో ఐఎమ్ ఈటింగ్ డ్రై ఫ్రూట్స్ తినేసి వాక్కి వెళ్తాను అనమాట నేను. వాకింగ్ టైం నా వేషం చూడు, నా అవతారం చూడు. ఇక్కడ ఎవ్వరు అడిగేటోడు ఉంటాడు, పట్టించుకుంటోడు ఉంటాడు. ఎవరికి వారే ఏమన్నా తీరు. వీళ్ళంతా యూఎస్కి రాకముందు నేను ఒక్కదాన్నే వాక్ వెళ్ళేదన్నమాట. ఇప్పుడు వీళ్ళు యూఎస్కి వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు కూడా నాతో వాక్కి రావడం స్టార్ట్ చేసిండ్రు. వింటర్ కాబట్టి బయటికి వెళ్ళట్లేదు వాక్కి, జస్ట్ ట్రెడ్మిల్ పైననే తక్కువ స్పీడ్లో నేను వాక్ చేస్తానమాట. అమ్మ కాసేపు వాక్ చేసి మా డాడీ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది అక్కడ, ఇండియా కాల్. యాక్చువల్లీ మా మామయ్య మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు, ఈ రోజు వాళ్ళు రాలేదు. Siri Palapurti, we have a good news. What is that? Yeah, good news చెప్తున్నా. The paternity leave is not 2 weeks, it's 8 weeks. 6 అంటివి కదా. 8 weeks. They have updated the policy. Carry, you can only take 4 weeks at a time. Why? తర్వాత 2 weeks, తర్వాత 4 weeks తీసుకోవచ్చు. 4 weeks తీసుకోవచ్చు. అని ఇష్టం అది. సో మార్నింగ్ అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నాం అనమాట అందరం కూడా. సో నేను వాక్ చేసేసి వచ్చిన తర్వాత స్నానం చేద్దామని చెప్పి రెడీ అవుతున్నా స్నానానికి. అండ్ వీళ్ళు మెయిన్ వైల్ కూరగాయలు కట్ చేసుకుంటున్నారు, మా అత్తయ్య ఇంకా అమ్మ. సో ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేసుకోవడానికి రోజు మ్యాక్సిమం మా అత్తయ్య కూరగాయలు కట్ చేస్తారనమాట. సో మా మమ్మీ వంట చేస్తుంది. వీళ్ళు ఎట్లా అంటే డివైడ్ చేసుకుంటారు, లైక్ మా మమ్మీ వంట చేసినప్పుడు మా అత్తయ్య కూరగాయలు కట్ చేయడం, అత్తయ్య వంట చేసినప్పుడు మా అమ్మ కూరగాయలు కట్ చేయడం, అట్లా అనమాట. పని ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. వర్కౌట్ చేసినాక ఆర్ వాకింగ్ చేసినాక స్నానం చేస్తే చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది కదా. నేనైతే ఇంకా తల స్నానం కూడా చేసిన అనమాట, మంచి గోరువెచ్చటి నీళ్ళతోని. అండ్ హెయిర్ డ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం హెయిర్ సెట్ చేసుకొని ఫేస్కి మేకప్ అనమాట. మేకప్కి ముందు నేనైతే ద డర్మాకో 15% విటమిన్ సి ఫేస్ సీరం యూజ్ చేస్తున్నా. మంచి గ్లో రావాలంటే ఆర్ మేకప్ వేసుకున్నాక మంచి షైన్ రావాలంటే ఇది పక్కా యూజ్ చేయాల్సిందే. సో నేను ఇంతకు ముందు కూడా విటమిన్ సి యూజ్ చేసేదాన్ని, బట్ చాలా వీక్ అనిపించిన నాకు. సో ద డర్మాకో సీరంతో నేను అప్గ్రేడ్ చేసుకున్నా. ఇది డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, రేడియంట్ గ్లోని ఇస్తుంది, ఇంకా ఈవెన్ టోన్ స్కిన్ ఇస్తుంది అనమాట. దీంట్లో పొటెంట్ అండ్ హైయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 15% విటమిన్ సి ఉంటుంది. మార్కెట్లో దొరికే వేరే విటమిన్ సి సీరమ్స్ కన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై డెర్మటాలజిస్ట్. నేను యూజ్ చేసేది అప్గ్రేడెడ్ ఫార్ములా ఆఫ్ 15% విటమిన్ సి ఫేస్ సీరం. ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ పొటెన్సీ ఆఫ్ 15% విటమిన్ సి అండ్ 5% నియాసనమైడ్. సో ఇది మనకి చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఎఫెక్టివ్గా అనమాట. మంచి విజిబుల్, రేడియంట్, స్మూతర్ అండ్ ఫర్మర్ స్కిన్ వస్తుంది. ఓపెన్ పోర్స్ని మినిమైజ్ చేస్తుంది అండ్ ఓవరాల్ కాంప్లెక్షన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ సేఫ్ గార్డ్ యువర్ స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ అనమాట. మంచిగా హైడ్రేట్ చేస్తుంది అండ్ మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి, 3 to 6 weeks లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది మన ఫేస్ లో. వీళ్ళు 20,000+ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ విత్ దర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. సో ఎవ్రీ టైమ్ యూ బై ఫ్రమ్ దెమ్ దే విల్ లింక్ యువర్ ఆర్డర్ టు అ చైల్డ్ దట్ దే హెల్ప్ టు ఎడ్యుకేట్ అలాంగ్ విత్ ద భూమి ఫౌండేషన్. సో ఆల్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ డర్మాకో ఆర్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు.
సో ఇది అబ్సల్యూట్లీ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇది కావాలంటే ద డర్మాకో వెబ్సైట్లో నా కూపన్ కోడ్ SIRI2025 అని యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్. ఆల్సో ఐ విల్ గివ్ ఆల్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ టు చెక్అవుట్ గైస్. నేనైతే ఫ్రెష్గా రెడీ అయిపోయినా అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైం. సో మా అమ్మ నా కోసం దోశ వేస్తుంది అనమాట. నేను బ్రేక్ఫాస్ట్కి అన్ని టిఫిన్స్ హెవీగా తింటా. యాక్చువల్లీ డాక్టర్ ఏమంటారంటే దోశ, ఇడ్లీ ఇవన్నీ కార్బ్స్ ఎక్కువ కదా, కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటారు. అయితే ఇంక అప్పుడప్పుడు ఇట్లా దోశ, ఇడ్లీ అయితే క్రేవింగ్ డెఫినెట్గా అవుతుంది అని నేను తింటా. మన సౌత్ ఇండియన్ డిషెస్ అయితే డెఫినెట్లీ మనకి తినకపోతే అదొక వెల్తీ ఉంటుంది కదా మనకి, సో పక్కా తింటా. అండ్ నా ఫేవరెట్ దోశ. ఇడ్లీ కూడా యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ నుంచి బాగా నచ్చుతుంది అనమాట. ఇంకొకటి పెసరట్టు కూడా బాగా తింటా, ప్రోటీన్ ప్లస్ పెసరట్టులో, సో అది హెల్తీ కాబట్టి అది కూడా బాగా తింటా. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మా మమ్మీ ఫ్రెష్ అవుతున్న టైంలో మా అమ్మకి ఈరోజు డ్రెస్ వేసుకోమని చెప్పిన. సో ఆ డ్రెస్ కొంచెం లెంత్ ఎక్కువైంది అని అంటే దాన్ని ఒక కుట్టేస్తున్నా అనమాట, లోపలికి ఫోల్డ్ చేసేసి. సో నాకు కుట్టడం వచ్చు, చిన్నప్పుడే నేను నేర్చుకున్నా మా అమ్మ దగ్గర, ఇంకా మా పిన్ని దగ్గర. సో అట్లా దాన్ని అది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్లాంటి చిన్నగానే వేస్తా, పెద్దగా ఏమి వేయను. సో రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరిపోయినాము, నేను అమ్మ ఇంకా మా హస్బెండ్ పునీత్. మా ఇంటి నుంచి క్లినిక్ అంటే మేము ఎర్వింగ్లో ఉంటాం కదా ప్రజెంట్, అయితే ఎర్వింగ్ నుంచి ఫ్రిస్కో పోవడానికి 25 minutes పడుతుంది మాకు. ఫ్రిస్కోలో క్లినిక్. హౌ ఆర్ యూ ఫీలింగ్ ఫస్ట్ టైం చూస్తున్నందుకు, హాస్పిటల్కి వస్తున్నందుకు? నాతో సిరితో వెళ్తున్నందుకు ఎక్సైటింగ్గా ఉంది. అంటే డాక్టర్ దగ్గర ఆ బేబీని వాళ్ళు స్కాన్ చేసి చూపిస్తారు అన్నప్పటి నుంచి ఎక్సైటింగ్ ఎక్కువైంది అనమాట. సో ఇట్లా ఉంది. నేను అప్పుడు ఇలాంటి రోజులు లేవు కదా, సో ఇలాంటి టెక్నాలజీ అంతా అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు చూడడానికి ఆతృతగా ఉంది అనమాట. అలవాటైందా మీకు? కానీ స్కాన్ చాలా మంత్స్ అయింది. ఎప్పుడు? అవును, 3 months అయింది. 5th monthలో చేసినది స్కాన్, మళ్ళీ ఇప్పుడే అంతే. నేను ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నానో అదంతా నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో యూట్యూబ్లో ఏమో పబ్లిక్గా చెప్తే ఏమనుకుంటారో నాకు తెలియదు, అందుకే నేను పబ్లిక్లో అయితే చెప్పట్లే డాక్టర్ పేరు. అయితే ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు వీడియో పెట్టినా కదా, దాంట్లో చెప్పిన ఇట్లా నేను తెలుగు డాక్టర్ది చూపించుకుంటున్నాను, ఎవరికన్నా అవసరం ఉంది డాలస్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అని అంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను ఇన్స్టాగ్రామ్లో మీకు మెసేజ్ త్రూ డాక్టర్ డీటెయిల్స్ ఇస్తా అని చెప్పిన. చాలామంది మెసేజ్ చేశారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నా వీడియోస్ ఇంతమంది చూసి వాళ్ళది ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళు నన్ను క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అని చెప్పి. సో నేనైతే చాలా మందికి రిప్లై ఇచ్చాను. అండ్ ఒకటి ఏంటనంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళ మెసేజెస్ నాకు వస్తున్నాయి, ఫాలో అవ్వకుండా మెసేజ్ చేస్తే ఆ మెసేజెస్ రావట్లేదు. అది ఇన్స్టాగ్రామ్ గ్లిచ్చో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అది ఆల్రెడీ ఆ ఫీచర్ ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే ఫాలో అయిన వాళ్ళవి మెసేజెస్ వస్తాయి. అండ్ ఉత్తగా హాయ్ సీ అనకుండా ఒక ఇన్ఫర్మేషన్ పెట్టండి, బికాజ్ ఓన్లీ కొంతమందికి 1 మెసేజే వెళ్తుంది, మల్టిపుల్ మెసేజ్ వెళ్ళట్లేదంట. సో ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టండి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేసి నేను రిప్లై ఇవ్వగలుగుతా. ఇది మా క్లినిక్, నేను వచ్చి చూపించుకునే క్లినిక్. సో ఇక్కడ అన్ని ఫొటోస్ ఉంటాయి అన్నమాట. సో డాక్టర్ ఎంతమందికి అయితే ఇప్పటివరకు డెలివర్ చేశారో వాళ్ళందరి పాసిబుల్ అయిన వాళ్ళందరివి ఫొటోస్ ఇట్లా మంచిగా క్యూట్గా ఫ్రేమ్ చేయించుకున్నారు. సో ఒక కొలాజ్ లాగా చేసి అందరి పిక్చర్స్ బేబీస్వి అవి ఫొటోస్ పెట్టుకున్నారన్నమాట. క్లినిక్కి రాగానే అందరు బేబీ పిక్చర్సే ఉంటాయి అండ్ మంచి మంచి సీనరీస్ ఉంటాయి. సో అది చూడంగానే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఓ వావ్ నా బేబీ కూడా ఇట్లుంటుంది. అండ్ డాక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. లైక్ ఏం క్వశ్చన్స్ అడిగినా కానీ మంచిగా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కూడా మంచి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు మంచిగా రియాక్ట్ అవుతారు, ఏ డాక్టర్ అయినా అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2nd ట్రైమిస్టర్ అనుకోండి, దానికి సంబంధించిన క్వశ్చన్ అడగాలి. 3rd ట్రైమిస్టర్ అనుకోండి, అప్పటికి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలి. ఎప్పుడో ఫ్యూచర్లో జరిగే క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇప్పుడే ఎందుకు ఇవన్నీ, ఇప్పుడు ప్రజెంట్ మీ సిచ్యువేషన్లో జరిగేవన్నీ కూడా ఆలోచించండి, స్ట్రెస్ తీసుకోవద్దు అని అంటూ రియాక్ట్ అవుతారనమాట. సో ఇక్కడ నా వైటల్స్ చెక్ చేశారు, వెయిట్ చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి స్కాన్ చేయించుకున్నాం. బేబీని చూసేసి బయటికి వచ్చి నెక్స్ట్ విజిట్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఫ్రంట్ డెస్క్లో డాక్టర్ చెప్తారనమాట, నెక్స్ట్ ఈ టైం ఫ్రేమ్లో మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి. సో వాళ్ళు మనల్ని అడిగి అవైలబిలిటీని చెక్ చేసుకొని ఒక 2-3 days ఉన్నాయి ఇట్లా అపాయింట్మెంట్స్ అని చెప్తే ఒకరోజు మనం సెలెక్ట్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసేసుకోవడమే.
ఫస్ట్ టైం నాకు ఇండియాలో ఉన్నప్పుడు సిరి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నా నేను అది చూపిస్తున్నా లోపల బేబీ అట్లా ఉంది ఇట్లా ఉంది అంటే అసలు నేను నమ్మలేదు. అదేదో చెప్తుందిలే అనుకున్నాను, ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా అనుభవం లేదు, నేను ఎవరికి కూడా చూడలేదు అట్లా స్కానింగ్ తీస్తుంటే అప్డౌన్ స్కానింగ్ తీస్తుంటే లోపల బేబీ ఇట్లా అట్లా అని చెప్పేసి. ఫస్ట్ టైం నాకైతే లిటరల్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, కానీ అక్కడంతా ఆపుకున్నా. అసలు నిజంగా ఏమంటే ఏడుపు వచ్చింది, అసలు ఆనంద బాష్పాలు. నిజంగా నా చిట్టి తల్లి నా సిరియా కూడా నాకు చిట్టి బేబీ లాగా అనిపిస్తుంది. అది లోపల ఇంకో బేబీని మేడ్ చేస్తుంది అని అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో చిన్న సిరి రాబోతుంది అనే సంతోషం అయితే చాలా ఉంది నాకు. లోపల డాక్టర్ ఆమె చెప్తుంది అనమాట స్కానింగ్ తీస్తామని, ప్రతి ఒక్క పార్ట్ మంచిగా నీట్గా ఇట్లా చూపిస్తుంది. చేతులు ఇట్లా కదిలించడం, కాళ్ళు ఇట్లా కదిలించడం, హార్ట్ బీట్, తర్వాత పీచిక్స్, ఇంకా నోట్లో ఇట్లా. నిజంగా నాకైతే అసలు చాలా హ్యాపీ, అమ్మమ్మగా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఈరోజు. అనుకునేదాన్ని నేను అంతవరకు అక్కడికి వెళ్తానా, మళ్ళీ స్కానింగ్కి ఒకసారి వెళ్తానా లేదా అన్నట్టు అనుకున్నా. కరెక్ట్గా వచ్చిన హ్యాపీ అనిపిస్తుంది. సో నిజంగా కదా అసలు ఆడజన్మ అనేది చాలా అంటే చాలా, అందుకే ఆ దేవుడు ఫస్ట్ మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నట్టుగా అసలు నిజంగా ఆడజన్మ అనేది ఫస్ట్ ఒక జన్మకు, ఒక బిడ్డకు జన్మనిస్తూ తనకి పునర్జన్మ. గ్రేట్. సో నా సిరి బంగారు హ్యాపీ. దిస్ వాస్ మై క్యూటీ అమ్మ రియాక్షన్. బేబీని చూడంగానే మా అమ్మ అయితే ఫుల్ ఆనంద బాష్పాలు, ఎగ్జైట్మెంట్ అంత ఇట్లా రికార్డ్ చేయి నేను మాట్లాడతా, ఇవన్నీ మెమరీస్ నేను తర్వాత చూసుకొని ఆనందపడుతూ ఉంటా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అత్తయ్య మా కోసం ఈరోజు లంచ్ ప్రిపేర్ చేశారు. దోసకాయ పప్పు, చిక్కుడుకాయ కూర, ఇంకా వేడివేడి అన్నం అనమాట. నా కోసం కీన్వా. డాక్టర్ ఏమన్నారు, ఏం చెప్పిండ్రు, నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు, నెక్స్ట్ ఏంటి స్టెప్స్, అవన్నీ కూడా మేము డిస్కస్ చేస్తుండే. అత్తయ్య వాళ్ళకి చెప్తూ ఉండే ఏమేమి అయినాయి అని చెప్పి. మా ఎక్స్పీరియన్స్ ప్రతి విజిట్ అయిపోయిన తర్వాత మేము అన్ని ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇప్పుడు వాళ్ళు యూఎస్లో ఉన్నారు కాబట్టి ఇన్ పర్సన్గా లైవ్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే. మాకు వచ్చేసి ఆఫ్టర్నూన్ అపాయింట్మెంట్ దొరికింది ఈసారి. సో మేము ఏం చేసినామంటే కొంచెం హెవీగా కడుపులో ఉండాలని చెప్పి హెవీగానే దోశలు తినేసి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్లో. అత్తయ్య వాళ్ళకి లేట్ అయిపోతుందని చెప్పి వాళ్ళు తినేసారు. యూజువల్గా అయితే మేమందరం కలిసి తింటాం. ఇంక ఇప్పుడు నేను, అమ్మ, ఇంకా మా పునీత్ కలిసి తిన్నాం. సో ఇంటికి వచ్చేసి లంచ్ చేసి రూమ్లో కూర్చున్నాం అనమాట. కొంచెం పని ఉంటే రాస్తున్నా, అన్ని స్కెడ్యూల్ రాస్తున్నా, ఏమేమి పనులు ఉన్నాయి, ఏమేమి చేసుకోవాలి అని చెప్పి. మా అమ్మ అంతలోపు నేను ఈరోజు బేబీని చూసినా, మంచిగా స్వీట్ పెడతా నీకు అని చెప్పి స్వీట్ తీసుకొని వచ్చింది. నీకు నీ బేబీకి ఇద్దరికి ఆల్రెడీ పెట్టినా కానీ బేబీ ఆ హ్యాపీనెస్ లో ఫస్ట్ ఇక స్వీట్ పెడతా అని చెప్పేసి కంగ్రాచులేషన్స్. మా అనిపించింది మంచిగా. మాకు కూడా అంటే ఇంతకు ముందు 5th month లో స్కాన్ చూసినాం, కానీ అప్పుడు ఇన్ని మూమెంట్స్ ఉండవు కదా బేబీకి, అంత తెలియదు. ఇప్పుడు మాకు కూడా అందుకే ఆశ్చర్యం. ఇప్పుడు నువ్వు ఎట్లా చూసినావు? అదే కాకపోతే మొత్తం ఇట్లా షేప్ చూపించలేకపోయింది. పెద్దగా ఉంటది కదమ్మా, అప్పుడు చిన్నగా ఉంటది కాబట్టి వచ్చేది, ఇప్పుడు పెద్దగా ఉంటది కదా, అంత ఒకటే ఫ్రేమ్ పట్టదు వాళ్ళకి ఫోటో. అందుకే ఒక్కొక్క పాట చూపిస్తారు. అసలు ఎంత టెక్నాలజీ ఎట్లా అంటే, సో అఫ్ కోర్స్ అక్కడ కూడా హైదరాబాద్ కూడా మన ఇండియాలో కూడా ఉంటది, అదే ఉంటది. కానీ నేను చూడడం ఫస్ట్ టైం కాబట్టి నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఒకవేళ ఇండియాలో ఉండినా కూడా నువ్వు అక్కడ చూస్తుండే, ఇక్కడ చూసింది అట్లా. అయితే మేము ఇంకొకటి కూడా స్కాన్ ప్లాన్ చేసాం అనమాట. ఈసారి మా అత్తే రాలేదు ఈరోజు. అది ఒకటే నాకు కూడా బాధ అనిపించింది. అంటే మాకు తెలియలేదు ఎలా చేస్తారా లేదా అన్నట్టు. సో ఎందుకులే అందరం అన్నది మేము అందరం వెళ్ళలేదు. సో నెక్స్ట్ స్కాన్ ప్లాన్ చేసాము ఒకటి స్పెషల్గా, దానికి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని వెళ్దాము, అప్పుడు చూపిద్దాము వాళ్ళకి అని చెప్పి అనుకున్నాం అనమాట, నేను ఇంకా మా హస్బెండ్. సో అది ఎప్పుడో అనేది ఇంకా ప్లాన్ చెయ్యాలి. చేయండి తిన్నా. నా ఫేవరెట్ స్వీట్ గొట్టం కాయ. కొంచెం ఆల్రెడీ రసం అంతా కూడా ఏమంటారు ఇంకిపోయింది, డ్రై అయినా కూడా ఉంది ఇంకా కొంచెము. రోజుకొకటి తింటుంది పాపం పిచ్చిది. ఇక్కడ దొరకవు అన్నట్టుగా. అందులో అక్కడ
ఆ స్వీట్ షాప్ లో కాజాలే నచ్చుతాయి ఈమెకు. అదేదేమని చెప్పింది. అందులో నాకు తెలుసా ఎందుకో డాక్టర్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ రోజు అంతా ఇలా ఏమన్నా చేయొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అన్న 2 days నేను ఏం తిన, అంటే ముందు స్వీట్స్ ఏం తినా అనమాట. ఎందుకంటే వెయిట్ చెకింగ్ అన్నిట్లో ఎందుకో నాకు అట్లా కొంచెం అనిపిస్తుంది. చాలా కంట్రోల్ ఉంటది. నేనైతే నా తల్లి మనసు నాకు ఉండొచ్చు కానీ నేను అరుస్తూనే ఉంటా, ఏం తిండే నువ్వు, తినవే తినవే, నువ్వు డబల్ తినాలి అని చెప్పేసి. కాదు అది తప్పు, అసలు డబల్ తినకూడదు అని చెప్పి ఇది అంటుంది. ఇవాళ డాక్టర్ ఏమన్నది? అవును అడిగిన అందుకే నేను అన్ని క్వశ్చన్స్ అది కొన్ని క్లియర్గా చెప్పిండు నాకు. అత్త మీరు అనుకుంటున్నారు కానీ ఇంత అన్నం ఇంత కూర పెట్టుకొని తినేదానికి ఇంత కీన్వా ఇంత కూర పెట్టుకొని తింటే ఈక్వల్ అవుతుంది అత్త, మీరేం ఫికర్ పెట్టుకోండి, అది మంచి హాస్పిటల్లో నువ్వు లోపల మీరేం ఫికర్ పెట్టుకోకుండా అది కరెక్ట్ గా పోషకాహార విలువలు ఉన్న ఫుడ్ తింటుంది మంచిగా, మీరేం ఫికర్ పెట్టుకోకండి అని అంటున్నాడు. కానీ అప్పుడప్పుడు ప్రతి కూడా అరుస్తున్నాడు, ఏందే అందరు అంటుంటే కొద్ది నువ్వు కూడా అట్లా చేస్తున్నావు, కొంచెం తింటున్నావు అని అంటున్నాడు. అప్పుడు మీకు కోపం వస్తున్నది, ఫ్రస్ట్రేషన్. 9th month వస్తే కొంచెం ఎంతైనా ఫ్రస్ట్రేషన్ ఉంటది ఎక్కువ. నేను మా డాడీకి కూడా కంప్లైంట్ చేస్తుంది ఫోన్ చేసి, తింటలేదు నేను వచ్చి వేస్ట్, నేను వచ్చేస్తా అని చెప్పి, వెళ్ళిపోవే అని చెప్పిన, టికెట్ బుక్ చేయమని చెప్పినా నేను రావడానికి కానీ చేస్తా కానీ పోవడానికి ఎందుకు చేస్తాను ఈ కొడుకులు అన్నాడు. ఏమో అసలు మా కాలంలో అట్లా మీ కాలంలో ఇట్లా అని ఊరికి ఒకటే ఫైట్ అనమాట ఇదంతా కూడా. సో ఈయనకు చెప్తే నీకు ఎందుకే, దానికి తెలియదా, అదే డాక్టర్ దానికి తెలియదా, ఈ కాలం పిల్లలకు తెలియదా అని అంటున్నాడు. నా బేబీకి నేను కేర్ చెయ్యనా, నాకు అదొక క్వశ్చన్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నా బొజ్జులో ఉంది కదా, ఆటోమేటిక్ గా లవ్ వచ్చేస్తుంది day 1 నుంచి. సో కానీ నా బేబీకి నేను చూసుకోరా అట్లా, నీ బేబీకి నువ్వు చూసుకున్నప్పుడు నా బేబీకి కూడా నేను చూసుకోవాలి కదా అట్లా అనమాట. సో అది కాకపోతే నిజంగా మెచ్చుకోవచ్చు, చాలా డిసిప్లిన్ ఈ ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి. ఇంకా చాలా అంటే చాలా డిసిప్లిన్. సిరిని చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే ఈ కాలం పిల్లలు. సో అది ఏమనుకోకండి, ఈ కాలం పిల్లలు అట్లా అని ఉండరని కాదు, ఉంటారేమో. ఒక తల్లిగా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. నా కూతురు 8 దాదాపుగా ఒక 9th month వస్తుంది అన్న 2 రోజుల ముందు వచ్చినాం మేము. అసలు అన్ని రోజులు ఈ మొక్కతే చేసుకున్నది అని అంటే నిజంగా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. నేను కూడా నాకు నేను ప్రౌడ్. ఎస్ కరెక్ట్, అంతే కదా, మనకు మనం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి కదా. సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం స్ట్రాంగ్ ఉంటాం. మోటివేషన్ మనమే చేస్తాం, ఎవరో చేయక్కర్లేదు మనకి. మనం మోటివేట్ అయ్యి హెల్దీగా ఉండి మంచి చేసుకుంటేనే మనకి మామ అంటున్నాడు అక్కడికి, మీరు ఎందుకు వచ్చినారు అసలు, మీరు ఎందుకు వచ్చిన దానికి ఏం చేసి పెడతలేరు మీరు అసలు అంటున్నాడు ఆయన. రోజు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి వీళ్ళే వేస్తున్నారు, నన్ను ఏం చేయట్లే. అంటే వాళ్ళు తీసుకొచ్చినారు ఎన్ని పలహారాలు, మేము తీసుకొచ్చినాము. ఇక అవన్నీ రోజు తిని ఇక వద్దామా ప్లీజ్, చూసి దానికి ఆశకు వచ్చింది, తినట్లేదు. ఇంకా కిచెన్ లో కొత్త వచ్చిన వాసన నాకైతే మేమే తింటున్నాం, తెచ్చుకున్నాం మేమే తింటున్నాము అట్లా అనమాట. సో ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా ఇల్లు నీట్ గా పెట్టుకోవడంలో కానీ మంచిగా చేసుకుంటుంది. అందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. భుజాలు ఎగరేసుకుంటుంది ఇంకా. సరే ఓకే ఓకే, ఇంకెక్కడ ఎక్కడికో పోతుంది. పొగడతల నుంచి తిట్లు వరకు పోతాయి. ఇంకా లాస్ట్ ఏం తిట్టానేనని నేను ఇక్కడతో ఇంకా మనం ఎండి చేద్దాం. ఎప్పుడు తినవు అంతే, అంతకు మించి. చిన్నప్పుడు తిడుతుండేది, కానీ ఒక ఏజ్ వచ్చినాక చిన్నప్పుడు చదువుకో లేకపోతే డాన్స్ క్లాస్కి వెళ్దాము అట్లా ఉండేది. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొట్టడం అసలు అంత ఏం లేదు. నన్ను ఎక్కువ నేను కూడా అట్లనే డిసిప్లిన్ గా ఉంటుంటే, నేర్చుకో డాన్స్ నేర్చుకో చదువుకో అన్నీ అంటుంటే డిసిప్లిన్ గానే ఉంటుంటే. నిన్ననే అంటుంది, నీ బిడ్డకు డాన్స్ నేర్పిస్తానే క్లాసికల్ డాన్స్ అని అంటుంది. అట్లా సరే, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. హోప్ యూ లవ్ లైక్ దిస్ వీడియో అండ్ మా బాండ్ కూడా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు ఫ్యూచర్ ఇక్కడ మా అమ్మమ్మ ఉండాలి, మా అమ్మమ్మ, అమ్మ, నేను, ఇంకా నా చిన్ని బేబీ ఒక ఫోటో దిగుతామని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఇండియా వచ్చినప్పుడు పక్కా దిగాలి అని చెప్పి. సో 4 generations.
ప్రౌడ్ మూమెంట్ అనమాట. సో ఇక్కడతో ఈ వీడియోని ఏం చేసేస్తున్నాము. అండ్ హోప్ యూ లవ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye bye.